మీరు ఎప్పుడైనా మనుషుల కంటే కూడా పెద్దగా ఉండే కుక్కను చూసారా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎలుక ఎంత భారీగా ఉంటుందో మీకు తెలుసా? అలాగే చేపలు పట్టే గాలానికి ప్రపంచంలోనే అతిపెద్ద చేప చిక్కుకుంటే ఏమవుతుంది? అయితే ఈరోజు ఈ వీడియోలో నేను కెమెరాలో రికార్డ్ అయిన అటువంటి అతిపెద్ద జీవుల గురించే చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోని మొదలు పెట్టేద్దాం. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. గ్యాంబియన్ పౌచ్డ్ ర్యాట్. ఎలుకల గురించి మాట్లాడితే ప్రపంచంలో చాలా మందికి ఎలుకలంటే అసలు ఇష్టం ఉండదు. వీటిని చూసి చాలా మంది భయపడతారు కూడా. సాధారణంగా మనం చూసే ఎలుకలు చిన్నవిగా ఉంటాయి, కానీ ఆఫ్రికాలో కనిపించే ఒక ప్రత్యేక జాతి ఎలుకలను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాక్షస ఎలుకలను గ్యాంబియన్ పౌచ్డ్ ర్యాట్ అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో కనిపించే అతిపెద్ద ఎలుకల జాతుల్లో ఒకటి. వీటి పొడవు తోకతో కలిపి 3 అడుగుల వరకు చేరుకోవచ్చు. అలాగే వీటి బరువు దాదాపు 2 కిలోల వరకు ఉంటుంది. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే మొదటిసారి చూసిన వారు ఎలుకని కాకుండా చిన్న కుందేలు అని అనుకుంటారు. సాధారణంగా ఇంటి ఎలుకల కంటే ఇవి 4 నుంచి 5 రెట్లు పెద్దవిగా ఉంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఈ భారీ ఎలుకలను పెంపుడు జంతువుల్లాగా కూడా పెంచుకుంటారు. అంతేకాదు కొన్ని సంస్థలు వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భూగర్భ మైండ్లు మరియు వ్యాధులను గుర్తించేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. నిజంగా మొదటిసారి ఈ ఎలుకలను చూస్తే అది ఎలుకనా లేక కుందేలనా అని ఖచ్చితంగా సందేహం రావడం ఖాయం. జ్యూస్ ద జైంట్ డాగ్. ఈ రాక్షస కుక్కను చూస్తున్నారు కదా, దీని పేరు జ్యూస్. ఇది అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో నివసించిన ఒక భారీ గ్రేట్ డేన్ కుక్క. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత పొడవైన కుక్కగా జ్యూస్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైంది. జ్యూస్ ఎంత పెద్దదంటే 4 కాళ్లపై నిలబడినప్పుడు దాని ఎత్తు 3 అడుగుల 8 అంగుళాలు ఉండేది. కానీ అది తన వెనుక కాళ్లపై నిలబడితే ఏకంగా 7 అడుగుల 4 అంగుళాల ఎత్తుకు చేరుకునేది. అంటే చాలా మంది మనుషుల కంటే కూడా ఇది ఎత్తుగా కనిపించేది. జ్యూస్ గురించి మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దాహం వేసినప్పుడు అది వంటగదిలోకి వెళ్లి నేరుగా సింక్ టాప్ లో నుంచే నీళ్లు తాగేసేది. అంత ఎత్తు ఉండడంతో దానికి ఎగరాల్సిన అవసరమే ఉండేది కాదు. అయితే 2012లో జ్యూస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దురదృష్టవశాత్తు 2014 సెప్టెంబర్లో 5 సంవత్సరాల వయసులో అది మరణించింది. అయినప్పటికీ ఇప్పటికీ జ్యూస్ ప్రపంచ చరిత్రలో అత్యంత పొడవైన కుక్కల్లో ఒకటిగా గుర్తించబడుతోంది. డేరియస్ ద జైంట్ ర్యాబిట్. కుందేలు అంటే మనకు చిన్న మెత్తని జంతువు గుర్తుకు వస్తుంది, కానీ ప్రపంచంలోనే 4 అడుగుల 3 అంగుళాలు అంటే 129 సెంటీమీటర్ల పొడవున్న ఒక భారీ కుందేలు ఉంది. దాని పేరు డేరియస్. ఇది యునైటెడ్ కింగ్డమ్ లో నివసించేది. డేరియస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుందేలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీని పొడవు 129 సెంటీమీటర్లు కాగా బరువు సుమారు 23 కిలోలు. సాధారణ కుందేళ్లు 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. దీని తల్లి కూడా ఒకప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డరే. ద జైంట్ క్రొకడైల్. మొసలి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి వేటగాల్లో ఒకటి. సాధారణంగా మనం చూసే మొసళ్ళు 8 నుంచి 10 అడుగుల పొడవు ఉంటాయి, కానీ ఆస్ట్రేలియాలో ఉన్న ఒక భారీ మొసలిని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. క్యాషియస్ అనే ఈ రాక్షస మొసలి ప్రపంచంలో నమోదైన అతిపెద్ద ఉప్పునీటి మొసల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీని పొడవు దాదాపు 18 అడుగులు అంటే 5.48 మీటర్లు. ఈ మొసలి బరువు 1 టన్నుకు సమీపంగా ఉంటుందని అంచనా. దీని భారీ దవడలు మరియు అపారమైన శక్తి కారణంగా ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణిగా పరిగణించబడుతుంది. దీని పరిమాణం, శక్తి మరియు భయంకరమైన రూపాన్ని చూస్తే ఇది నిజంగా డైనోసార్ కాలం నుంచి వచ్చిన జీవిలా అనిపిస్తుంది. షెయిర్ హార్స్. గుర్రాలు ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు శక్తివంతమైన జంతువుల్లో ఒకటి. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గుర్రం సాధారణ గుర్రం కాదు. ఇది షెయిర్ హార్స్ అనే ప్రసిద్ధ జాతికి చెందినది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు భారీ గుర్రాల జాతుల్లో ఇది ఒకటి. ఈ గుర్రాలు ఎంత పెద్దగా ఉంటాయంటే వాటి పక్కన నిలబడిన మనుషులు కూడా చాలా చిన్నగా కనిపిస్తారు. కొన్ని షెయిర్ హార్సెస్ 6.5 అడుగుల కంటే కూడా ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. అలాగే వాటి బరువు 1 టన్ను లేదా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు. పాతకాలంలో ఈ భారీ గుర్రాలను వ్యవసాయ పనులు చేయడానికి, బండ్లు లాగడానికి మరియు భారీ వస్తువులను లాగడానికి ఉపయోగించేవారు. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ షేర్ గుర్రాలు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉంటాయి. నిజంగా ఒక షేర్ గుర్రం మీ పక్కన నిలబడితే అది గుర్రంలా కాకుండా ఒక చిన్న ఏనుగు పరిమాణంలో ఉన్నట్లే అనిపిస్తుంది.
బ్లాసమ్ ద జైంట్ కౌ. సాధారణంగా ఆవులు పెద్ద జంతువులే, కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆవు మాత్రం నిజంగా అసాధారణమైంది. దీని పేరు బ్లాసమ్ మరియు ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆవుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. మొదటి చూపులో ఈ ఆవును చూస్తే అది అసాధారణ ఆవు కాదనిపిస్తుంది, ఎందుకంటే దీని ఎత్తు ఏకంగా 6 అడుగుల 4 అంగుళాలు, అంటే చాలా మంది మనుషుల కంటే కూడా ఎక్కువ. బ్లాసమ్ అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలోని ఒక ఫామ్ లో పెరిగింది. దీని అసాధారణ ఎత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని పక్కన నిలబడిన మనుషులు చాలా చిన్నగా కనిపిస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బ్లాసమ్ పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండేది మరియు ఇతర ఆవుల్లాగే ప్రశాంత స్వభావం కలిగి ఉండేది. అయితే దాని భారీ పరిమాణం కారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షించేది. నిజంగా బ్లాసమ్ పక్కన నిలబడితే మీరు ఒక సాధారణ ఆవు దగ్గర కాకుండా చిన్న ఏనుగు పక్కన నిలబడ్డట్టే అనిపిస్తుంది. టిబెటన్ మాస్టిఫ్. మీరు చాలా పెద్ద కుక్కలను చూసే ఉంటారు, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుక్క నిజంగా చాలా ప్రత్యేకమైంది. దీని పేరు టిబెటన్ మాస్టిఫ్. మొదటి చూపులో ఇది కుక్కలా కాకుండా చిన్న సింహంలా కనిపిస్తుంది. టిబెటన్ మాస్టిఫ్ టిబెట్ మరియు హిమాలయ ప్రాంతాల్లో ఉద్భవించిన పురాతన కుక్కల జాతి. దాని పొడవాటి దట్టమైన వెంట్రుకలు మరియు భారీ శరీర నిర్మాణం కారణంగా ఇది ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన కుక్కల జాతుల్లో ఒకటిగా గుర్తించబడింది. సాధారణంగా ఈ కుక్కల బరువు 70 నుంచి 100 కిలోల వరకు ఉండవచ్చు. ఇవి చాలా తెలివైంది, ధైర్యవంతమైనవి మరియు తమ యజమానుల పట్ల అత్యంత నమ్మకంగా ఉంటాయి. దశాబ్దాలుగా టిబెట్, నేపాల్ మరియు చైనా పర్వత ప్రాంతాల్లో ఈ కుక్కలను పశువుల మందలను మరియు ఇళ్లను కాపాడడానికి ఉపయోగిస్తున్నారు. వీటి శక్తివంతమైన మొరగడం మరియు ధైర్య స్వభావం కారణంగా తోడేళ్లు మరియు ఇతర అడవి జంతువులు దూరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని టిబెటన్ మాస్టిఫ్లు గతంలో చైనాలో లక్షల డాలర్స్ కు కూడా అమ్ముడయ్యాయి. అందువల్ల ఇవి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్కల జాతుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. నిజంగా ఈ కుక్కను మొదటిసారి చూస్తే అది కుక్కనా లేక చిన్న సింహమా అని ఖచ్చితంగా సందేహం రావడం ఖాయం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.